పెట్టుకొని ఎట్లా పోతారో అట్లా 13వ తారీఖు నాడు ఓట్ల పండుగ రోజు దయచేసి మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించేందుకు కమలం గుర్తు ఓట్ల తేదీ 13వ తేదీ సీరియల్ నెంబర్ 3 మీద కమలం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించమని మా గడ్డపోతారం గ్రామ అన్నాదమ్ముల్ని అక్కా చెల్లెలందరూ కూడా పేరు పేరుని కోరుకుంటున్నాం. చాలాసేపు మాట్లాడాలని ఉంది కానీ ఎండనేమో సూర్యుడు బెగబగ మండుతున్నాడు. మిమ్మల్ని గోసపెట్టుడు ఇష్టం లేక గోషామాలకి వచ్చి ఎమ్మెల్యే గారు హిందూ హృదయ సామ్రాట్ ఏడ హిందువులకు కష్టం వస్తుందంటే ఏడ నష్టం వస్తుందంటే ఆడ అర్ధరాత్రి అయినా వచ్చి వాళ్ళ నాయకుడు గౌరవనీయులు రాజాసింగ్ గారు అట్లాంటి గోషామాల ఎమ్మెల్యే గారు వీళ్ళ మెదకులో అక్క చెల్లెలను అందరినీ కలిసి పువ్వు గుర్తు కోటేయమని చెప్పడానికి ఇక్కడికి వచ్చిర్రు. కానీ నాకే అనిపించింది ఎండల మిమ్మల్ని గోసపెట్టుడు మంచి పద్ధతి కాదని. ఎందుకంటే పోయినసారి ఉన్న కేసీఆర్ 2000 ఇస్తాను ఎట్లా మోసం చేసిండో ముసలయ్యకి ఇవ్వకుండా ఎట్లా కష్టపెట్టిండో మీరు చూసిరు. కాంగ్రెస్ ఒక్కరికే ఇచ్చిండు. కాంగ్రెస్ వచ్చి 4000 ఇస్తా 4000 ఇస్తా అని మోసానికి బెల్లం పెట్టిపోయిండు. వచ్చిందాక ఒక్కరికన్నా 4000 వచ్చిందా? ఆయన నిన్నయాలు వచ్చి ఒక గాడిద ముందు బొమ్మ పట్టుకొని తిరుగుతుండు. కాంగ్రెస్ వాళ్ళంతా మీరు చూపెట్టారు వారి మాకు 4000 పింఛన్ వచ్చిందా? ఏమొచ్చింది? ఏమొచ్చింది? లండన్ ఏమొచ్చింది? కాంగ్రెస్ వస్తే గాడిద గుండె తీరని చెప్పాలి. మరి 2000 జాగ్రత్త 4000 వచ్చాయన్నాడు. వచ్చిందా? ఏమొచ్చింది? గాడిద గుండె వచ్చిందని చెప్పాలి. 5000 రైతు పని ఉంటే 15000 రైతు పని ఇస్తాడు. వచ్చిందా రైతు పనులు? వచ్చిందా? ఆడపిల్లలందరికీ మనిషికి 2,500 ఇస్తాడు మహాలక్ష్మి పథకం కింద. వచ్చిందా? 2,500 వచ్చిందా? మరి ఏమొచ్చింది? అది గాడిద గుడ్డు పెడతా చెల్లె పెట్టదు అని కొంచెం దిమాగ్ తక్కువ. అది కానీ గాడిద గుడ్డు అని మాట్లాడుతున్నాడు. గాడిద గుడ్డు పెడతారా? పాములు గుడ్డు పెడతారా? పాము లెక్క కాంగ్రెస్ పెంచి పోషిస్తే పాము గుడ్లను మింగినట్టు రేవంత్ రెడ్డి మన అందరినీ మింగి మరి గాడిద గుడ్డ పెడుతున్నాడు. రేపు ఎలక్షన్ లో ఢిల్లీకి పంపాలని చెప్పి అందరూ కూడా పెడుతున్నారు. రాము గారి గుడి అయిందా? మీ ఊళ్ళో గుడి అయిందా? జనవరి 22 గుడికి అయిందా? పూజ చేసిందా? ప్రతాప్ రెడ్డి అన్నదానం పెట్టిందా? జై శ్రీరామ్ అన్నమా? అందరా లేదా? గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కమలం గుర్తుకే కమలం గుర్తుకే కమలం గుర్తుకే. ఈ ఊర్లో చాలా మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు. ఇల్లు లేవు, జాగా లేవు. కేసీఆర్ 3 ఎకరాలు ఇస్తా ఉన్నాడు. మరి ఇంట్లో మనవాడ అత్తకో రూము కోడలకు అన్నిస్తా ఉన్నాడు. సర్వే నెంబర్ 27లో నీకు ఇల్లు కట్టినా 10 ఎకరాలు మంది బొందలకు పెట్టుకురా? గారాలు పెట్టుకురా పెట్టుకోలేరా? రేపు పువ్వైనా నన్ను గెలిపిరి అన్ని గడుపుల పైవులు తీసి సర్వే నెంబర్ 27 భూమి మీ గరీబులకు వచ్చా చెప్తాను. గడ్డ పోతారంలో జాగ్రత్త ఆపండి ఆపమ్మ బాబు బాబు నిజం గడ్డ నిజం. సర్వే నెంబర్ 27